జనరల్గా మెడిసిన్ ఎక్కువ రాస్తారు, ప్రిస్క్రిప్షన్ చాలా పెద్దగా ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే. మీ దగ్గర చాలా తక్కువ గోళీలు, తక్కువ ట్యాబ్లెట్స్ తోనే, అదేవిధంగా మీరు డైట్ ఫాలో కావడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఏంటి అసలు ఆ డైట్ కంట్రోల్ వల్ల పేషెంట్స్లో ఏమైనా మంచి మార్పులు తీసుకురావచ్చు అంటారా? సార్, యాక్చువల్లీ మనం అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మన బాడీకి అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకప్పుడు పొలంలో పని చేసేది, అన్ని పొలం దున్నేది, అన్ని పనులు చేసేది, బరువు పనులు చేసేది, బాగా నడిచేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర బండి ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కారు ఉంది, అందరు కూర్చొని చేసే పనులే చేస్తున్నారు. వ్యవసాయం చేసిన, అది కూడా వ్యవసాయం కూడా పెద్ద పని కాదు ఈ రోజుల్లో, అన్ని మషిన్లు వచ్చినాయి అంతే. సో పని ఏం లేదు. అలాంటప్పుడు అన్ని కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. ఒకటి, సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినమంటా నేను, ఒకటి అది ఎక్కువ తింటున్నది తగ్గిస్తా. రెండోది ప్రోటీన్. అసలు ఇండియన్స్ అందరూ ప్రోటీన్ డెఫిషియెంట్. ప్రోటీన్స్ ఎవరు తినరు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్, మసాలాలు అవే తింటున్నారు, కానీ ప్రోటీన్ లేదు. సో నేనేం చెప్తా, ప్రతి మీల్లో కొంచెం ప్రోటీన్ ఉండాలా. ప్రోటీన్ ఈజ్ ఎ బాడీ, ఈ బాడీ బిల్డప్ కావాలి, స్టేబుల్గా ఉండాలా, స్ట్రాంగ్ ఉండాలంటే ప్రోటీన్ కావాలి. అండ్ ఫ్యాట్స్, మంచి ఫ్యాట్ తీసుకోవాలి. మనం నెయ్యికి భయపడతాం చాలామంది. నెయ్యి చెడు కాదు, మన పూర్వజులు అదే తిన్నారు. ఈ మధ్యలో కొత్త కొత్త నూనెలు వచ్చినాయి, కానీ నెయ్యి మంచిది. సరే, నెయ్యి కొందరికి పడకపోతే గానుగ పట్టించిన నూనెలు వాడమంట అట్లా. సో ఇది నా మోటో అంతే, ఇక వేరే ఏం లేదు. అట్లా చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడం నేను చూసాను. సో నాకు తెలిసింది 10 మందికి తెలియాలని చెప్తున్నా సార్, అంతే, ఇంకేం.